జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 10వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా చేయాల్సిన పూజ మరియు వాటి యొక్క విధి విధానాలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జనవరి 10వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారు శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. ఈ రోజున మీకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. మరి ముఖ్యంగా ఆర్థికపరమైన లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బాకీలు తిరిగి వచ్చే ఛాన్సులు ఈ రోజున ఎక్కువగా ఉన్నాయి. కీలకమైన లావాదేవీల వలన మంచి లాభం కూడా ఉంటుంది. అలాగే లోన్స్ తీసుకోవడానికి, బంగారం కుదువపెట్టి డబ్బులు తీసుకోవడానికి, తక్కువ వడ్డీకి అప్పు చేయడానికి, ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంటుంది. లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న కొన్ని అంశాలు ఈ రోజున పూర్తయ్యే అవకాశం ఉంది. వాహన కొనుగోళ్లకు సంబంధించి శుభగడియలు ఆసన్నం అవుతున్నాయి అనే చెప్పాలి. వేలకు చక్కటి నిద్రాహారాలు కలిగి ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా భోజనం చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఎవరైతే మిమ్మల్ని చెడుగా అనుకున్నారో వాళ్ళే తిరిగి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఈ శుక్రవారం రోజున సింహరాశి వారు బంగారు రంగు దుస్తులను ధరించకండి. హనుమాన్ చాలీసాను పఠించండి. ఈరోజు శుక్రవారం జనవరి 10వ తేదీ, మాసం పుష్యమాసం, విశేషం వైకుంఠ ఏకాదశి, తిథి ఏకాదశి, నక్షత్రం కృత్తికా నక్షత్రం, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1:50 నుండి 2:50 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం అప్పులను తీర్చడానికి, నూతన ఔషధాలను స్వీకరించడానికి, పరిచయాలకు, తాకట్టులకు, రుణాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ శుక్రవారం రోజు వచ్చిన పుష్యమాస శుద్ధ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అనే పేరు కూడా ఉంది. సంతానం లేనివారు ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతోటి పూజిస్తే విశేషమైన సంతానం కలుగుతుంది అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మనమంతా ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని ప్రతిక్షణం జపిస్తూ ఉండాలి. ఈ మంత్రం ఈ రోజున ఒక్కసారి జపిస్తే 1000 సార్లు జపించిన పుణ్యం కలుగుతుంది. కాబట్టి మనమంతా ఈ దివ్యమైన మంత్రాన్ని పదే పదే జపించి నారాయణ కృపకు పాత్రులవుదాం. ఈ శుక్రవారం రోజు సాయంత్రం ఇంటికి పట్టిన దరిద్రం పీడ వదిలేందుకు, నెగిటివ్ ఎనర్జీ దూరం అయ్యేందుకు, దైవానుగ్రహం కలిగేందుకు గోమతి చక్రాల పొడితో ధూపం వేయాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు సాయంత్రం ఇల్లంతా ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరమవుతుంది. అలాగే తులసి చెట్టు ముందు విప్ప నూనెతో దీపం వెలిగించి 108 ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే అవి దూరం అవుతాయి. అదేవిధంగా శివలింగాన్ని ద్రాక్ష రసంతో కానీ, తేనెతో కానీ, పాలతో కానీ అభిషేకించండి. ఇలా చేయడం వలన మానసిక ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి కలుగుతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు, అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలను కోరుకుంటున్నవారు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు సాయంత్రం లక్ష్మీనారాయణలను పూజించాలి. ముందుగా లక్ష్మీనారాయణలు ఇద్దరూ కలిసి ఉన్న ఒక చిత్రపటాన్ని తీసుకొని చక్కగా గంధంతో, పసుపు మరియు కుంకుమతో బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించి మీకు తోచిన ప్రకారంగా భక్తి శ్రద్ధలతోటి పూజలను ఆచరించాలి. పూలు, పండ్లు, నైవేద్యం ఇలాంటివి కూడా సమర్పించవచ్చు. ఈ విధంగా మీ యథాశక్తి పూజ చేసుకున్న తరువాత నారాయణ హృదయం పారాయణం చేయాలి. అలాగే లక్ష్మీ హృదయం పారాయణం చేయాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా ముందు నారాయణ హృదయం పారాయణం చేసిన తరువాతనే లక్ష్మీ హృదయం పారాయణం చేయాల్సి ఉంటుంది. రేపటి నుండి ప్రారంభం చేసి ప్రతి శుక్రవారం రోజు కానీ లేదా ఏకాదశి రోజు కానీ ఈ విధంగా చేస్తూ వస్తే ఖచ్చితంగా మీ బ్రతుకుల్లో మార్పును చూడగలుగుతారు. ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.